న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో సునామీ సృష్టించిన కూటమి. హలో ఏపీ, బై బై వైసీపీ అన్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. జూన్ 9న అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఏర్పాటు చేస్తున్న టీడీపీ నేతలు. చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, అమిత్ షా. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు హలో ఏపీ, బై బై వైసీపీ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సునామీ సృష్టించింది. భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది. 9 ఉమ్మడి జిల్లాలను కూటమి స్వీప్ చేసింది. దీంతో కౌంటింగ్ కేంద్రాల నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వెనుదిరిగారు. చంద్రబాబు, పవన్, బాలకృష్ణ, లోకేష్ భారీ విజయం దిశగా దూసుకుపోయారు. దీంతో హలో ఏపీ, బై బై వైసీపీ #, ట్రెండింగ్ లో కొనసాగుతోంది. హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ ఆంధ్ర ఓటర్లు తీర్పిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో భారీ ఆధిక్యం దిశగా కూటమి దూసుకెళ్తుండగా కూటమి ప్రపంచంలో ఫ్యాన్ కొట్టుకుపోయింది. ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కూటమి జిల్లాలే స్వీప్ చేసింది. 9 ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ ఖాతా తెరవలేదు. విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలను కూటమి స్వీప్ చేసింది. కౌంటింగ్ కేంద్రాల నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వెనుదిరిగారు. చంద్రబాబు, పవన్, బాలకృష్ణ, లోకేష్ విజయంలో దూసుకెళ్లారు. ఉత్తరాంధ్రను కూటమి ఊడ్చేస్తోంది. రాయలసీమలోనూ కూటమి జోరు కొనసాగింది. కడప మినహా అన్ని జిల్లాల్లోనూ కూటమి హవా నడిచింది. రాజధాని పరిసర ప్రాంతాల్లోనూ కూటమి దూసుకెళ్లింది. ఉమ్మడి గోదావరి, దక్షిణ కోస్తాలను సైకిల్ పరుగులు పెడుతుంది. ఒకరిద్దరు మినహా ఓటమి బాటలో మంత్రులున్నారు. పెద్దిరెడ్డి, రోజా, బుగ్గన, కొడాలి నాని, అంబటి, గుడివాడ అమర్నాథ్తో పాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. సీఎం సొంత జిల్లాల్లోనూ కూటమి గట్టి పోటీ ఇచ్చింది. టీడీపీ కూటమి విజయం ఖాయమనే నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 9న అమరావతిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అంశంపై చర్చలు మొదలయ్యాయి. కూటమి అభ్యర్థులు 155కి పైగా గెలుపొందడంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. 4వ సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైసీపీ గెలుస్తోందని 9వ తేదీన విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే టీడీపీ గెలుస్తుందని, చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణం చేస్తారని ఆ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు అనూహ్యమైన ఫలితాలు రావడంతో అమరావతిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్నారు. ఏపీలో టీడీపీ కూటమి సంచలన విజయం నమోదు చేసుకుంది. అద్భుతంగా విజయాలు సాధించారంటూ ప్రధాని మోదీ టీడీపీ అధినేత చంద్రబాబును అభినందించారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడం పట్ల మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీలో టీడీపీ కూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన ఏపీలో అద్భుత విజయాలు సాధిస్తుండడం పట్ల మోదీ చంద్రబాబుపై అభినందనల వర్షం కురిపించారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడం పట్ల చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి అభినందించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ ఆ సమయంలో ఓటమి పాలయ్యారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలన్నట్టుగా ఈసారి మంగళగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వస్తున్నారు. మంగళగిరిలో ఓటమి పాలయ్యారంటూ వైసీపీ నేతలు ఆయనను ఎన్నో విధాలుగా అవమానించారు. వాటన్నిటినీ నారా లోకేష్ తన విజయంతో సమాధానం చెప్పారు. తానేమీ తన కంచుకోట నుంచి పోటీ చేయడం లేదని, టీడీపీ వీక్గా ఉన్న స్థానం నుంచి పోటీ చేశానని, తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తామని లోకేష్ పలుమార్లు చెప్పారు. ఇప్పుడు ఆయన విజయం వైసీపీకి చెంపపెట్టు అని చెప్పాలి. జై జై లోకేష్, జై లోకేష్, జై జై లోకేష్, జై లోకేష్, జై జై లోకేష్, జై లోకేష్, జై జై లోకేష్, అధికారం లోకేష్, కదిలే యువగణం.
జన ప్రగతి కోసం అదిగో జనస్వర మొదలయ్యే యుద్ధం పిలిచే యువతర తమ భవిత కోసం ఇదిగో ప్రభంజన. ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాంశ్ ఇతర కుటుంబ సభ్యులు కేరింతలు కొడుతూ ఫలితాలను ఆస్వాదించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ తల్లి భువనేశ్వరిని హత్తుకుని ఆనందం వెలిపించారు. చిన్నారి దేవాంశ్ కేక్ కోసి అందరికీ తినిపించారు. ఈ వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ సునామీకి వైసీపీ కొట్టుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగ గీతపై గతంలో ఎన్నడూ లేనంత విధంగా 70,354 ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, ఫాలోవర్లు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. టీవీ స్క్రీన్ పై పవన్ విజయాన్ని చూసి ఆయన సోదరి కాస్త ఎమోషనల్ అయ్యారు. కాగా కుటుంబ సభ్యులు జన సైనికులతో కలిసి పిఠాపురంలో నాగబాబు ఎన్నికల ఫలితాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక పవన్ విజయంతో జన సైనికులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాల్లో తొలి రౌండ్ నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ 133 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతున్నాయి. విజయవాడ పశ్చిమంలో కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయ దుందుబి మోగించారు. కేంద్ర మంత్రిగా చేసిన సుజనా మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి విజయవాడ పశ్చిమంలో విజయకేతనం ఎగురవేశారు. కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ పశ్చిమంలో విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా చేసిన ఆయన విజయవాడ పశ్చిమంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పటి వరకు పశ్చిమంలో 40,000 ఓట్లు దాటిన చరిత్ర లేదు. కానీ నేడు 47,000కు పైగా మెజారిటీతో ఆయన గెలుపొందడం విశేషం. ఈ విజయంపై సుజనా చౌదరి మాట్లాడుతూ తాను లోకల్ కాకపోయినా ప్రజల కష్టాలను తెలుసుకున్నానని, ప్రజల్లో ఒక్కడిగా ఉంటూ ప్రజల కష్టాలు నెరవేరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. కొండ ప్రాంత వాసులను ఆదుకుంటానని, తానిచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. తన విజయం ప్రజలకే అంకితం చేస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. తాను ప్రజల మనిషినని, ప్రజల్లో ఒకటిగా ఉంటానని, 5 సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉంటానని తెలియజేశారు. మొత్తం 19 రౌండ్లో 9 రౌండ్లు కౌంటింగ్ అయిపోయింది. 9 రౌండ్లో సుమారుగా 30,000 మెజార్టీతో మనం భారతీయ జనతా పార్టీ తరఫున నేను అభ్యర్థిని, ఆధిక్యత ఉన్నది. ఇంకా సుమారుగా 10 రౌండ్లు ఉన్నాయి. డెఫినెట్గా ఎమ్మెల్యేగా గెలవటం మాత్రం ఖాయం అని చెప్పగలను. నేను చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు 26,000 ఓట్లతో గెలిచారట 2004లో. డెఫినెట్గా ఈసారి అది దానికి దాటి ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పి నా నమ్మకం. డెఫినెట్గా ప్రజలు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఒక వాళ్ళలో కుటుంబ సభ్యుడి కింద తీసుకోమని చెప్పి నేను అడగడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళు నన్ను కుటుంబ సభ్యుడిగా ఆమోదించే ఈ ఓట్లు వేశారని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. 5 సంవత్సరాలు కూడా జీవితాంతం డెఫినెట్గా నేను పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో, ప్రజాసేవలో డెఫినెట్గా నేను సాయశక్తుల సాధ్యాసాధ్యాలు బేరీజ్ చేసుకొని మానవ ప్రయత్నం ఏది ఆపకుండా, తగ్గకుండా శ్రమపడి నేను వాళ్ళకి సహాయం చేస్తానని చెప్పి కొండ ప్రాంతాల్లో పశ్చిమ నియోజకవర్గం మొత్తానికి కొండ ప్రాంతానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ప్రజలకు కల్పించినందుకు ఈ గెలుపుని నేను ప్రజలకి అంకితం చేస్తాను. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థుల్లో ఇంతవరకు ఎన్నడూ చూడనటువంటి అతి భారీ విజయాన్ని కూటమి పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని చవిచూశారు. ఆయన రాజకీయంగా అరగేట్రం చేసి భారీ విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో కేశినేని శివనాథ్కి ఘన స్వాగతం లభించింది. కౌంటింగ్ కేంద్రాల పర్యటన నుంచి రాగానే తల్లి ప్రసన్నాంబ దగ్గర కేశినేని చిన్ని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు కేశినేని చిన్నిని ఊరేగిస్తూ ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. అధికారం పోతుందని వైసీపీ మంత్రులు, సలహాదారులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అధిక అప్పులు చేసి ఏం చేయాలో అర్థం కాక వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. అధికారం పోతుందని తెలిసి వైసీపీ నాయకులకు పిచ్చి పట్టినట్లయిందని ఎద్దేవా చేశారు. బందిపోటు దొంగను పట్టుకోవడానికి ఊరంతా ఏకమైనట్లు జగన్ ని ఊరి పొలిమేర దాటించడానికి ప్రజలంతా ఏకమయ్యారని సెటైర్లు గుప్పించారు. వైసీపీ మంత్రులు జూన్ 4 తర్వాత రాష్ట్రం వదిలి పారిపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ
వైసీపీ మంత్రులు, సలహాదారులు టీడీపీ నేతలపై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజల జీవితాలతో వైసీపీ ఆడుకుందన్నారు. గత నెల నుంచి 30,000 పైచిలకు అప్పులు తెచ్చారని, ఏం చేశారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులయ్యాయని, ఈ డబ్బులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. వైసీపీ ఘోర పరాజయం పాలు కానుందని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటమి భయంతో ఈవీఎంలు పగలగొట్టారని ధ్వజమెత్తారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఓటమి భయంతో తిరగబడండని కౌంటింగ్ ఏజెంట్లకు సూచించారన్నారు. జగన్ అవినీతి, అసమర్థ పాలన వల్ల ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని ఆరోపించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో సునామీ సృష్టించిన కూటమి. హలో ఏపీ, బై బై వైసీపీ అన్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. జూన్ 9న అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ నేతలు. చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, అమిత్ షా. వార్తలు సమాప్తం. నమస్కారం.